హాయ్ అండి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ మా ఏరియాలో అన్నదానం చేస్తున్నారండి. నేను నా లైఫ్‌లో ఇదేనండి మొదటిసారి అన్నదానంకి వెళ్ళి దేవుడి దగ్గర తినడము. ఎవరో ఒకరు ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు ఫ్రెండ్స్, మా మమ్మీ నన్ను కానీ పెళ్ళయ్యాక మా అత్తమ్మ, మా హస్బెండ్ ఎవరో ఒకరు తీసుకొస్తే ఇంటి దగ్గర తినేదాన్ని. కానీ నేను వెళ్ళి దేవుడి దగ్గర తినింది ఇదే ఫస్ట్ టైం అండి అన్నదానంలో. అందుకని ఈ వీడియో నేను రికార్డ్ చేసుకున్నాను. ఫస్ట్ టైం కదా కొంచెం మెమరీగా ఉంటుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేసుకున్నాను. నేను, మా చిన్న బాబు, మా వదిన వెళ్ళామండి. మా ఆంటీ కూడా ఇక్కడ ఎక్కడో ఉండుంటారు ఈ జనాలలో. కనబడిస్తే వీడియోలో చూపిస్తాను మీకు కూడా. అలా వెళ్ళాము. కానీ మేము లంచ్ టైంకి మా పిల్లలకి స్కూల్ టైం ఉందండి. వాళ్ళని ఇంటికి తీసుకురావాలి. వాళ్ళ హాఫ్ డేనే స్కూలు కాబట్టి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాము. తినొచ్చి మా అన్న కూతురు, మా పెద్ద కొడుకు అండి. అలా మా పిల్లల్ని తీసుకొచ్చేసాను. ఇంకా అన్నదానం జరిగే దగ్గరకు వచ్చేసాము. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అందరు ఇక్కడ చాలా మంది వాళ్ళ ఇళ్లలో పూజించుకున్న విగ్రహాలన్నీ పెట్టారు. అవన్నీ చూసాము. ఈ బ్లూ కలర్ ఉంది కదా, మాకు అది బాగా నచ్చింది. అలా అన్నదానానికి వెళ్ళి అయితే ఫుడ్ అయితే పెట్టించుకున్నాము. వీళ్ళు ఈ ఐటమ్స్ అయితే వేశారండి. పూర్ణము అండ్ వెజిటేబుల్ రైస్, ఈ చనా కర్రీ, హల్వా, ఇది వచ్చి ఆలు అనుకుంటాను, ఆలు కర్రీ. నాకు తెలిసి ఆలు ఫ్రై లాగా చేస్తున్నట్టున్నారు. ఇవైతే పెట్టించుకున్నాను నేను. ఇంకా ఉన్నాయి ఐటమ్స్ కానీ నేను ఇవి చాలు అని చెప్పి ఇవే పెట్టించుకున్నాను. ఇంకా వైట్ రైస్ సంథింగ్ ఇంకా వేవో కర్రీస్ ఉన్నాయి కానీ నేను పెట్టించుకోలేదు. ఇవి చాలు అని ఇవే పెట్టించుకున్నాను. అలా అన్నదానం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకొని అక్కడ లాటరీ లడ్లు రాసుకుంటా ఉన్నారండి. మేము కూడా మా పిల్లల మీద లాటరీ లడ్లు అయితే రాయించాను. ఈ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర మేము లడ్డు పాడామండి. అది మాకే వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మాకే వచ్చింది. ఈ ఇయర్ మాకే వచ్చింది. మా చిన్న బాబు మీద పాడాము. లడ్డు రావడం కూడా ఒక బ్లెస్సింగే అనుకుంటాను నేను. వీఆర్ సో బ్లెస్డ్ అండి 2 years నుంచి. ఈ ఇయర్ వినాయక చవితి అయితే నేను ఈ విధంగా జరుపుకున్నానండి. మా ఇంట్లో మార్నింగ్ లేచి మొత్తం పూజ అన్ని చేసుకొని వినాయకుడి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ప్రసాదాలన్నీ పెట్టుకొని ఈ విధంగా అయితే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈ ఇయర్ కి నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఈ ఇయర్ లో ఏదైనా ఫెస్టివల్ ఉంది మీ ఫేవరెట్ అంటే అది నాకు వినాయక చవితేనండి. ఎందుకో తెలియదు, నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము. వినాయక చవితి 1 week ముందు నుంచి నేను చాలా ఎక్సైట్ అయిపోతాను. వినాయక చవితి వస్తుంది, ఏం చేయాలి, ఏమేమి ప్రసాదాలు చేయాలి, ఎలాంటి విగ్రహం తీసుకోవాలి, ఇలా చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటాను. చాలా హడావిడి కూడా చేసేస్తాను నేను వినాయక చవితి, అంత ఇష్టం నాకు. ఈ ఇయర్ అయితే వినాయక చవితి ఇలా జరుపుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇదే రోజు నాకు ఆర్డర్ కూడా వచ్చిందండి. నేను పెట్టుకున్నాను ఈ ఆర్డర్. నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను ఈ ఐడియల్ కోసం. ఇవాళ నాకు ఇప్పుడు దొరికిందండి ఈ ఇయర్. ఇది చాలా ఇయర్స్ నుంచి చాలా చూసాను కానీ వాటిలో నాకు అంత కళ అనిపించలేదు. కానీ అమ్మవారిని చూడంగానే నాకు కొనాలనిపించేసింది. కొంచెం ఎక్స్పెన్సివే కానీ బాగుందండి. చాలా చూడంగానే ఆ కళ ఉండాలి కదండి దేవుడిని చూసినప్పుడు. చూడంగానే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉండాలి చూడంగానే. నాకు ఈ ఐడియా చూడంగానే అనిపించింది. అందుకే ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అని చెప్పి తీసేసుకున్నాను. ఈ నవరాత్రులకి ఈ అమ్మవారిని పూజిస్తానండి నేను. ఆ పూజలు కూడా వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేస్తాను. అలా ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.